లవ్ యూ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు. గత కొన్ని రోజులుగా నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. అలా వెళ్ళలేకపోవటం వల్ల పాస్టర్ గారు, సంఘ వ్యవస్థాపకులు, సంఘ కాపరి అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, ఎందుకు కొన్ని ప్రార్థనకు రాలేకపోతున్నావని. అలా వాళ్ళు వచ్చి అడగటం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకు వీళ్ళు పద్దాక నన్ను అడుగుతున్నారు, చాలామంది వస్తున్నారు కదా అనుకున్నాను. కానీ నాకు కుదిరిన టైంలో ఆన్లైన్లో వాక్యం వింటున్నప్పుడు నాకు ఒక వాక్యం కనిపించింది. అందులో ఏముందంటే 100 గొర్రెల కాపరి, అందులో ఒక గొర్రె తప్పిపోయిద్ది. ఆ కాపరి మిగిలిన గొర్రెలను చూసుకోకుండా తప్పిపోయిన గొర్రె కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ వాక్యం కనిపించింది. అప్పుడు నాకు పాస్టర్ గారు, సంఘ కాపరి గారు ఇలా నన్ను అడగటం కరెక్ట్ అని నాకు అనిపించింది. మందిరానికి వెళ్ళలేకపోవడం చాలా